Hi friends, welcome back to our YouTube channel. This is from Sandhu Bloggers Visa Consultancy. After a long time, మన ఈ సెప్టెంబర్ ఇంటేక్కి ఫస్ట్ సక్సెస్ఫుల్ వీసా రేషియోతో అయితే నేను ముందుకు వచ్చాను. సో మన వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు, దాన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో మన బ్రదర్కి వీసా అయితే 100% సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది. సో మన బ్రదర్ మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు, అసలు వాళ్ళకి వీసా ప్రాసెస్ ఎలా అనిపించింది, మనల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు అనేది ఒకసారి బ్రదర్ ద్వారా కనుక్కుందాం. సో ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. మీకైతే సైప్రస్ వీసా 100% సక్సెస్ఫుల్గా అయితే మనం ప్రొవైడ్ చేసాం. సో మనతో జర్నీ ఎలా అనిపించింది, అసలు మా ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది, ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోరా? నా పేరు లింగా దుర్గారావు, ఫ్రమ్ దుగ్గి. ఫస్ట్ నేను బ్రదర్ని జూన్లో కలిశాను. యాక్చువల్గా యూట్యూబ్ ద్వారా నేను వీడియోస్ చూస్తూ ఆ బ్రదర్ వీడియోస్ చూసి మన ఒంగోలులో కలిశాను నేను. మీరైతే చూసారా మమ్మల్ని, ఆర్ మీ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ద్వారా మన దగ్గరికి వచ్చారా? యాక్చువల్గా ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే యూట్యూబ్ లో చూడమని చెప్తే మీ వీడియోస్ చూసాను నేను. మీ ఫ్రెండ్స్ రిఫర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ ని చూసారు, వీడియోస్ ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉన్నది అని చెక్ చేసుకున్నారు ఫస్ట్. సో చెక్ చేసుకున్న తర్వాత మనల్ని కాంటాక్ట్ అయ్యారు మా స్టాఫ్ మెంబర్స్. ఒంగోలులో నేను మీ స్టాఫ్ మెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అసలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అట్లా అడిగిన విధానం, సో నేను చెప్పిన ఏ టు జెడ్ ఎట్లుంటది ఏముంటది మొత్తం చెప్పారు. కంట్రీస్ గురించి నాతో మీరు మాట్లాడారు స్టార్టింగ్ వచ్చిన రోజు. సో యుఎస్ అని, ఫ్రాన్స్ అని, ఆల్రెడీ మీకు యుఎస్ రిజెక్ట్ పడింది అన్నారు కదా. సో మీరు ఒక నెంబర్ ఆఫ్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యారు నన్ను కాంటాక్ట్ అవ్వక ముందు. ఒక 5 to 6 కన్సల్టెన్సీ కాంటాక్ట్ అయ్యారని చెప్పారు. వాళ్ళ దగ్గర అసలు వీసా ప్రాసెస్ ఎలా అనిపించింది, సో మనం టేక్ ఆఫ్ చేసిన వీసా ప్రాసెసింగ్ మీకు ఎలా అనిపించింది, జెన్యూన్ గా చెప్పండి, టు బి ఫ్రాంక్. యాక్చువల్గా నేను చాలా కన్సల్టెన్సీని విజిట్ అయ్యాను, తర్వాతే మీ కన్సల్టెన్సీని విజిట్ అయ్యాను. అక్కడ మీరు చెప్పినంత జెన్యూనిటీ అక్కడ కనిపించలేదు నాకు. సో మీతో కంటిన్యూ అయ్యాను, అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో 1 week మీరే స్పెషల్ గా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు నాకు టోఫెల్ ఎగ్జామ్. ఇంతకుముందు నేను మిమ్మల్ని అడిగాను ఏ ఎగ్జామ్ ఉందని. సో జిఆర్ఈ ఉంది, జిఆర్ఈ ఉందన్నారు. ఆ జిఆర్ఈ మనకి ఇక్కడ యాక్సెప్టెడ్ లేదు. సో టోఫెల్ మనమే దగ్గరుండి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ రాపించాం. సో విత్ ఇన్ 1 week లో మీకు స్కోర్ కార్డ్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్ గా. అండ్ తర్వాత వీసాకి బ్రదర్ వాళ్ళు 30 to 35 days పడుతుంది అని చెప్పారు, కానీ నాకు 22 days లోనే ఇచ్చేసారు మీరు వీసా. ఇచ్చేసారు. సో ఫైనల్ గా వీసా అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. సో మాకు కూడా చాలా హ్యాపీ బ్రో, ఎందుకంటే ఈ సెప్టెంబర్ అనేది మాకు పెద్ద ఇంటేక్ ఏఎఫ్ఓ బ్రాంచెస్ అన్నిటికీ. సో మీ వీసానే మాకు ఫస్ట్ రావడం, ఇది మాకు కూడా ఒక గ్రేట్ సక్సెస్ఫుల్. సో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా దగ్గర ప్రాసెస్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ అలానే మేము మీకు మీ పేరెంట్స్ వచ్చినప్పుడు మేము ఏదైతే మీకు చెప్పామో ఎండ్ ఆఫ్ ద మీరు సైప్రస్ కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ నుంచి జాబ్ ప్రొవైడింగ్ వరకు మీకు ఏమేమైతే మేము చెప్పామో అవన్నీ మేము 100% చేపిస్తాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము ఫస్ట్ ఎలా అయితే చెప్పామో ఎండ్ ఆఫ్ ద డే కూడా అలానే మీకు చేసి చూపిస్తాం. లైక్ ఎయిర్పోర్ట్ పికప్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, కాలేజ్ రిజిస్ట్రేషన్, మెడికల్, ఇమిగ్రేషన్, జాబ్ ప్రొవైడింగ్ వరకు మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాము ఆ రోజు. సో అలానే మీకు జాబ్ ఇచ్చేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ, ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు. అండ్ సైప్రస్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో అలానే ఎవరైనా మన ఈ సెప్టెంబర్ ఇంటేక్కి ఆల్రెడీ ఇంకా 1 week టైం ఉంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ నియర్ బ్రాంచెస్ లైక్ హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఒంగోల్, మాచర్ల. అండ్ 6th బ్రాంచ్ అయితే న్యూఢిల్లీలో ఓపెన్ చేస్తున్నాం మనం. ఇంకో 1 month లో న్యూఢిల్లీలో కూడా ఓపెన్ అవుతుంది. సో మన నియరెస్ట్ బ్రాంచెస్ ని ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలనుకున్నారో ఈ సెప్టెంబర్ ఇంటేక్కి, సో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు 100% సక్సెస్ఫుల్ వీసా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా విత్ ఇన్ 20 days లోనే వస్తుంది ఇప్పుడు వీసా, ఎందుకంటే మనకి లాస్ట్ ఛాన్స్ కాబట్టి. అండ్ ఫెబ్ ఇంటేక్కి స్కెంగెన్ వీసా అనేది రాబోతుంది మ్యాక్సిమం. సో మీకు రూల్స్ అనేవి చేంజ్ అవుతుంది, అండ్ వీసా ప్రాసెస్ అండ్ దాని యొక్క టైం డ్యూరేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వెంటనే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో బ్రో, ఇదిగో మీ వీసా. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.